నట్టు వేలంగినిలో ఏదైనా తోట ఉందని ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూశారు? అడ్రస్ నోట్ చేసుకొని పోయా. సో మనం మార్కెట్ నుంచి డైరెక్ట్గా అయితే ఈ ఏదైనా తోటలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో కరెక్ట్గా దాని ఎదురులోనే ఈ సెటప్ అంతా చేశారు. సో ఇది కూడా రీసెంట్గానే చేశారు. సో చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళాను, లాస్ట్ ఇయర్. సో అప్పుడు ఏంటంటే కొంచెం వర్షాకాలం టైం కాబట్టి వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో వెళ్ళాం కాబట్టి సో కొంచెం చేంజెస్ అయితే ఇక్కడ వచ్చినాయి. ఇది కనిపిస్తున్నారు కదా, సో చుట్టూ పిల్లలు, అలానే జీజస్ స్టాట్యూ ఉంది. సో చూడటానికి చాలా బాగుంది. సో ఒకవేళ ఏదైనా తోట కనుక ఉంటే ఇట్లా ఉంటుందేమో అని చెప్పేసి వీటి ఇట్లా అయితే సెట్ చేశారు. సో చుట్టూ వచ్చేసరికి అవి వుడెన్ కాదు, సో ఐరన్తో బిల్డ్ చేసి సో దాన్ని అయితే వాళ్ళు మన చెట్లులాగా సో పెయింట్ అయితే చేశారు. సో ఇది బాగుంది. సో ఇప్పుడు సమ్మర్ అవ్వటం వల్ల చెట్లు కొంచెం గ్రీనరీ అయితే తగ్గింది. సో కరెక్ట్గా ఇది వచ్చేసరికి మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దామండి. సో మనకి ఇది వచ్చేసరికి అంటే స్టాట్యూ పరంగా ఫొటోస్ దిగడానికి, వీడియో తీసుకోవడానికి చాలా బాగుంది. సో గమనిస్తున్నారు కదా, సో ఇది సో మనకి మంచిగా అయితే వీళ్ళు రీసెంట్గా అయితే ప్లాన్ చేశారు. సో జీజస్ స్టాట్యూ చుట్టూ పిల్లలతోటి సో ఆడుకుంటున్నట్టుగా సెటప్ చేశారు. సో అంతకుముందు అక్కడ వాటర్ ఉన్నాయి. సో అందులో సో ఇది సమ్మర్ అవటం వల్ల ఆ వాటర్ అయితే మనకి ఇంకిపోయి కనిపిస్తుంది. సో ఓకే, ఫొటోస్ దిగడానికి, వీడియో తీయడానికి చాలా అయితే ఇక్కడ బాగుంది. సో ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. సో మనకేంటంటే లాస్ట్ అంతకుముందు వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. జస్ట్ హైయెస్ట్ స్టాట్యూ కానీ, ఈ ఏదైనా తోట కానీ, సో ఇవన్నీ కూడా రీసెంట్గా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో చూస్తున్నారు కదా, సో ఒక చిన్న పిల్లలోడిని జీఎస్ ఎత్తుకొని సో వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టుగా ఈ సెటప్ అయితే వీళ్ళు చేశారనమాట. సో ఇది మనకి ఏదైనా తోటగా చెప్తారు. మనకి అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా తేలిక. సో ఇంకొచ్చేసరికి పక్కనే మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో దానికి ఈ ఎదురుగా ఇది ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు సో ఒక సర్ప్రైజ్. సో మనం అప్పుడే ఈ ప్లాన్స్ అనేది ఇంక్లూడ్ చేస్తే మనం వచ్చేసరికి మన నేమ్లో ఫస్ట్ లెటర్ తోటి సో మనం లెటర్ అయితే ఇక్కడ స్టిక్ చేసాం. సో అది ఇప్పుడు కూడా అలానే ఉంది. సో మనకి కొంచెం సర్ప్రైజ్ అయితే అనిపించింది. సో చూస్తున్నారు కదా, సో జే అనే లెటర్ని నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సో ఈ ప్లాంట్ మీద స్టిక్ చేశాను. సో అది ఇప్పుడు మనకి కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. సో నెక్స్ట్ టైంకి ఎట్లా ఉండదో ఈసారి వీడియోలో మళ్ళీ చూద్దాం. సో ఆల్మోస్ట్ మన ట్రిప్ లాస్ట్కి వచ్చింది. ఇంకా మిస్ అయినవి చూసుకొని సో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి టికెట్ బుక్ చేసుకొని బయలుదేరటమే మన పని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.